హాయ్ అండి, ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీ సపోర్ట్ ఉంటే ఇంకా బాగుంటాను అనమాట. సో ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి. సో ఇంక ఇప్పుడేమో పిల్లలకైతే ఇంకా వామ్ రాస్ అయితే చేశారనమాట. సో క్యారేజ్ అయితే సర్దిస్తాను. సో క్యారేజ్ తీసుకెళ్తాకైతే ఇంకా రెడీ అయిపోయాను. సో ఇంకా మా హస్బెండ్ ఇంకా వస్తాడనమాట. ఇంకా తీసుకెళ్తానికైతే ఇంకా క్యారేజ్ అయితే చూపిస్తాను. సో ఎలా చేశాను ఏంటనేది. సో ఇదిగోండి వామ్ రైస్ అయితే చేశాను పిల్లలకి. ఇంకా ఇందులో కొంచెం ఎవరిది అనమాట. సో ఇంక ఇవేమో మజ్జిగ చేసి ఇంకా పక్కన పెట్టాను. సో క్యారేజ్లో బ్యాగ్లో పెట్టాలి. ఇప్పుడైతే 2 స్పూన్లు సో 2 నాప్కిన్లు కూడా తీసేస్తే ఇంకా కంప్లీట్ అయిపోద్ది. ఇంకా 2 నాప్కిన్లు అనమాట. సో బ్యాగ్లో సర్దేస్తే ఇంకా అయిపోతుంది అనమాట. ఇంక ఇంట్లో పని కూడా మ్యాక్సిమం అయిపోయిందండి. ఇంకా బట్టలు కూడా ఇంకా ఉతికేసి ఆరేస్తాను. సో ఇల్లు కూడా క్లీన్ చేస్తాను అనమాట. ఇంకా పిల్లలకైతే ఇంకా ఒక డ్రెస్ అయితే తేవడానికి అయితే ఇంకా బయటకు వెళ్ళాలి. బాగా లంచ్ అయితే పెట్టేసినాకైతే ఇంకా వెళ్ళి రావాలనుకుంటున్నాము. కుదిరితే అక్కడ చూపిస్తాను, లేకపోతే ఇంటికి వచ్చినాకైతే ఏం తెచ్చాము ఏంటి అనేది మీకైతే డెఫినెట్గా అయితే చూపిస్తానమాట. వీడియో మాత్రం స్కిప్ చేయకుండా అయితే చూడండి. ఈరోజు సింపుల్గా అయితే కొంచెం చిన్నదంటే చిన్న షాపింగ్ అయితే ఉంది. సో అవైతే ఇంకా కొనుక్కు రావడానికి అయితే వెళ్ళాలన్నమాట. సో ఓకే ఫ్రెండ్స్, ప్రస్తుతానికైతే ఇంకా క్యారేజ్ ప్రిపేర్ చేశాను తీసుకెళ్ళడానికి. బాబుకి లంచ్ పెట్టేసినాకైతే ఇంకా వచ్చినాక సో బయలుదేరదాం అనమాట చిన్న షాపింగ్కి. సో ఏం కొంటున్నాం ఏంటనేది సో వచ్చినాకైతే చూపిస్తాను. సో ఓకే, ఇంకా తర్వాత అయితే కంటిన్యూగా చూడండి. ఇంకా తర్వాత మళ్ళీ వస్తాను. ఇంకా చిన్న షాపింగ్ అన్నాను కదండి, ఇంకా షాపింగ్ అయితే చిన్నదనమాట. సో కొంచెం చిన్నదంటే చిన్న షాపింగ్ అయితే తీసుకుని వచ్చాము. రేపు ఎలాగో కొంచెం ఇండిపెండెన్స్ డే కదా, సో అందుకనేసి కొంచెం పిల్లల కోసం అనేసి ఇంకా తినడానికి ఇంకా వాళ్ళకి రేపు స్నాక్స్కి ఇంకా ఇదిగోండి చిన్నపాటి షాపింగ్ అనమాట. సో మార్నింగ్ అయితే చెప్పాను కదా, సో ఇప్పుడైతే మీకు చూపిస్తాను. రేపు ఇండిపెండెన్స్ డే అనేసి ఇంకా పిల్లలకైతే సో రేపుకైతే కావాల్సినవి అయితే తీసుకొని వచ్చాను. ఇదిగోండి సో మన ఇండియన్ ఫ్లాగ్ అనమాట. సో ఇంకా 4 అయితే తీసుకొని వచ్చాము. చిన్నోడికి 2, వీడికి 2. వాళ్ళ టీచర్ అయితే 2 వేసి తీసుకురమ్మని చెప్పిందంట. నాకు తెలియదు. మా వాడైతే 2 తీసుకో మమ్మీ అన్నాడు. తీసుకునేదాకా అయితే వదిలిపెట్టలేదు అనమాట. సో ఇంకా ఇంట్లోకి కావాల్సిన చిన్న అయితే ఇది ఫ్లోర్ క్లీనింగ్ లేజర్. సో ఇంక ఇది ఒకటి ఫ్రూటీ పర్పుల్ ఆరెంజ్ ఫ్రూట్ జ్యూస్ అనమాట. సో ఇంకా చిన్న ఇంకేం తెచ్చానో మీకు అయితే చూపిస్తాను డెఫినెట్గా అయితే. ఇదిగోండి ఇంక ఇవైతే చూడండి. ఇంకా ఎలాగో రేపు పిల్లలకి రేపు కావాల్సినవి అన్నీ ఇంకా తీసుకొని వచ్చేస్తాను అనమాట. సో ఎప్పుడు ప్రతి సంవత్సరం సాయంత్రం హస్బెండ్తో ఇంకా హడావుడి అయితే అయిపోతుంది అనేసి ఇంక ఈరోజు మధ్యాహ్నం నుంచి అయితే బయలుదేరామన్నమాట. సో నైట్ అయితే తీసుకుంటాము. సో చెరుకు ఒకటి అయితే చక్క పిన్ ఉన్నది, ఇంకా పిన్ ఇవ్వలేదు, కవర్లో వేసారన్నారు. ఇంకా ఆయన పిన్ పెట్టి ఇదిగోండి కవర్లో ఉన్నాయి ఆల్రెడీ 2 పిన్లు, ఇంకా 2 ఇవి 2. సో చేతి బ్యాండ్లు అనమాట 2 తీస్తాయి. నానా ఊడిపోతాయి, నాన్న పెట్టుకోకముందే ఊడిపోతాయి. చూడు అలా కనిపించలేదా? సో ఇంకా ఈరోజు బ్యాండ్లు చేతికి చెరుకు బ్యాండ్ అనమాట. సో ఎట్లా ఉన్నాయనేది నాకైతే కామెంట్ చేయండి. సో మార్నింగ్ అయితే ఇంకా స్కూల్కి అయితే వెళ్ళిపోవాలి కదా, రెడీ చేయాలి. ఇంకా అప్పటికప్పుడైతే ఇంకా ఎట్లాంటివి కొనుక్కొని తేవాలంటే చాలా కష్టం అనమాట. అందుకనేసి నేను ముందుగానే ప్రిపేర్గా అయితే తీసుకొని వచ్చేసాను. ఎప్పుడు నైట్ 8, 9 ఇలా తీసుకొని వస్తామన్నమాట. సో మా ఆయనకి నాకైతే ఫైటింగ్ అనమాట. ఏంటి చీకట్ల ముందుగా చూసుకోవాలి ఇలాంటివి అనేసి ఆయనకి నాకు ఫైటింగ్ అనమాట. ఇంక అందుకనేసి ఈరోజు మధ్యాహ్నం నుంచి అయితే తీసుకొని వెళ్ళారనమాట. సో పిల్లలకి ఇంకా చిన్న పార్టీ ఏదో షాపింగ్ అనమాట పిల్లల కోసం అనేసి. ఇంకేం తెచ్చారో మీకు అయితే చూపిస్తాను. నాన్న ఇది మాకు ఊడిపోతే. సో చిన్న బాత్రూంలో క్లీనింగ్. సో ఇంకా అక్కడికి డీమార్ట్కి అయితే ఒకదానికైతే వెళ్ళామండి డీమార్ట్కి అయితే. సో అక్కడ ఒకదానికి వెళ్తే ఇంకోటి తీసుకొని వచ్చామన్నమాట. మేమైతే మిలిటరీ ప్యాంట్ ఉంది కదండి, ఇంకా అక్కడికైతే వెళ్దామని ఇంకా అనుకున్నాను. అదే మిలిటరీ ప్యాంట్ కోసం అయితే అక్కడ బాబుకి మిలిటరీ ప్యాంట్ కావాలన్నారు స్కూల్ లొకేషన్కి అనమాట. సో దానికోసమే మాట్లాడక చెప్పమాకు. సో దానికోసం అయితే ఇంక వెళ్తే ఇంకా ఎందుకులే అనేసి ఇంకా ఇవి తెచ్చామన్నమాట. సో పిల్లలకైతే
సో కోకోనట్ బిస్కెట్ ప్యాకెట్లు 2 అయితే తీసుకొని వచ్చాను, ఇంకా పెద్దవి. సో బిస్కెట్లు అయితే అయిపోయినాయి అనమాట. ఇంకా అందుకనేసి బిస్కెట్ ప్యాకెట్లు ఇంకా చిన్నవి, ఇంకా లేజర్లు ఈ చిన్నవి అయితే తీసుకుని వచ్చాను. ప్రస్తుతం చిన్న షాపింగ్ చేసాము. సో మైసూర్ శాండల్ సోప్స్ సెట్ అనమాట. ఇంకా 3 సోప్స్ ఉంటాయి కదా. సో సోప్స్ ఒకటి అయిపోయినాయి మాత్రం ఇంకా ఉన్నాయండి. ప్రస్తుతానికైతే మామూలుగా వెళ్ళాము క్యాజువల్గా. సో పిల్లల కోసం ఏమన్నా తీసుకొద్దామనేసి వెళ్ళామన్నమాట. సో ఇంకా ఇవి అయిపోయినాయిగా అనేసి ఇంకా ఇవి తెచ్చాను. సో సోప్స్ మైసూర్ శాండల్ సోప్స్ సెట్. ఇంకా దీక్షిత్ సో ఇదిగోండి, ఇంకా పిల్లలకి ఎప్పుడు వెళ్ళినా డీమార్ట్కి ఎప్పుడు వెళ్ళినా పిల్లలకైతే బట్టలు తేకుండా అయితే ఉండడం అనమాట. ఇంకా టీషర్ట్లు నచ్చినాయి అనేసి ఇంకా టీషర్ట్లు ఒకటి తీసుకొని వచ్చాము. సో చాలా బాగున్నాయి, ఇదైతే నాకు నచ్చినాయి అనమాట. సో చాలా బాగుంది కదా టీషర్ట్ అయితే. ఒకసారి చూడండి, ఇద్దరికి సేమ్ టీషర్ట్స్ అయితే తీసుకొని వచ్చాము. ఇదైతే నాకు చాలా నచ్చిందండి. అసలు క్వాలిటీ కూడా చాలా బాగుంటుంది. ఎప్పుడు వాళ్ళు అసలు పుట్టక ముందు నుంచి అయితే నేను తీసుకుని రెడీగా పెట్టుకునేదాన్ని వాళ్ళ కోసం అనేసి. సో ఇవిగండి, ఇంకా పిల్లలకైతే ఇంకా 2 టీషర్ట్లు సేమ్ అలాంటివి అనమాట, చిన్నోడికి పెద్దోడికి. సో 2 టీషర్ట్లు. సో ఇంక ఇది ఒకటి బ్లాక్ది అయితే నచ్చింది నాకైతే. సో అంటే పెద్ద బాబు కొంచెం కలరే ఉంటాడుగా అనేసి ఇంకా బ్లాక్ టీషర్ట్ చాలా బాగుంది. ఇదైతే నాకు చాలా నచ్చిందండి, మా దీక్షిత్కి అనమాట. ఇది బాగుంది, చాలా బాగుంది టీషర్ట్, సూపర్గా ఉంది. దీని మీద మ్యాచింగ్ ప్యాంట్ అయితే దొరకలేదు, కాకపోతే సర్లే టీషర్ట్ బాగుందిగా చూద్దాం, ఇంటికి తీసుకెళ్దాం. సో ఎప్పుడన్నా దీని మీద మ్యాచింగ్ ఏదైనా ప్యాంట్ దొరికితే తీసుకుందాం అనేసి ఇంకా తీసుకొని వచ్చానమాట. సో బ్లాక్ టీషర్ట్ చాలా బాగుంది. ఇది వచ్చేసి 150 రూపీస్ అనమాట. సో ఇవి కూడా సేమ్ అంతే. ఇవి కూడా 150 రూపీస్. సో ఈ 2 టీషర్ట్లు ఎప్పుడు వెళ్ళినా సరే వీళ్ళిద్దరికి ఏదో ఒకటి వేసుకొని వచ్చేస్తాను అనమాట. టీషర్ట్లు ఏమిటి ప్యాంట్లు ఏం నచ్చితే కానీ పిల్లలకు మాత్రం కంపల్సరీగా అయితే తీసుకొని వచ్చేస్తాను. సో ఇదండి షాపింగ్. పర్పుల్ ఆరెంజ్ జ్యూస్ ఒకటి, ఫాంటా జ్యూస్ ఒకటి తీసుకుని వచ్చాను. అదే డ్రింక్ బాటిల్ ఫ్రిడ్జ్లో పెట్టాను ఒకటైతే. సో కొంచెం తాగి పిల్లలకి పోసి ఇంకా ఫ్రిడ్జ్లో పెట్టాను. ఇంక ఈ మాత్రం కవర్లోనే ఉన్నాయి అనమాట. సో ఇంకా ఇండిపెండెన్స్ డే స్పెషల్ అనమాట. ఇంక ఇవైతే ఎట్లా ఉన్నాయో నాకైతే కామెంట్ చేయండి. సో ఓకే ఫ్రెండ్స్, నేను మార్నింగ్ చెప్పిన షాపింగ్ ఇదేనమాట. సో వేరే యాక్చువల్లీ ఇంకా వేరే దానికైతే వెళ్ళాము. మా బాబుకి అయితే డాన్స్లో ఉన్నాడు, అంటే మిలిటరీ ప్యాంట్ ఒకటి వైట్ టీషర్ట్ ఒకటి కొనమన్నారు ఇంకా స్కూల్లో అనమాట. ఇంకా వాటి కోసం అనేసి ఇంకా దొరక్క ఇంక ఇవి మాత్రం అయితే తీసుకొని వచ్చాము. సో చూసారు కదా, ఈ చిన్నపాటి షాపింగ్ నచ్చితే లైక్ చేయండి మరి. సో మా పిల్లల టీషర్ట్స్ ఎలా ఉన్నాయో కామెంట్ కూడా చేయండి మరి. ఇంకా మా పిల్లలు చూడండి, ఇంక ఇప్పుడు ఈ నైట్ అయితే వ్లాగ్ స్టార్ట్ చేస్తున్నాను, మధ్యాహ్నం స్టార్ట్ చేసి. సో ఈవినింగ్ అస్సలు కుదరలేదనమాట. ఇంకా పిల్లల పని స్కూల్ నుంచి రాగానే పిల్లల పని అయితే సరిపోయింది. ఇంకా అన్నం పెట్టుకోవడం, వాళ్ళకి స్నానాలు చేయించడం, టిఫిన్లు పెట్టడం. సో ఇంట్లో పని మాత్రం సరిపోయింది అనమాట. అందుకే వ్లాగ్ అయితే వచ్చిన వెంటనే మీకు అయితే చూపించలేకపోయాను. సో ఇప్పుడైతే 9:30 అలా అవుతుంది టైం అయితే ఫ్రెండ్స్. 2 తెచ్చాను, అయిపోతున్నాయి ఇక బిస్కెట్లు అనేసి 2 ప్యాకెట్లు తీసుకొని వచ్చేసా. అయిపోయినాయి. ఆ చిన్నవాడికి అయితే దగ్గుతున్నాడని కొంచెం ఇప్పుడైతే ఆవిరి పెట్టి మిషన్ అక్కడ పెట్టాను అనమాట, నెప్లేజరు. సో ఇంక ఇవన్నీ ఏంటంటే ఇందాడ మా చిన్నబాబు ఇంక సోప్స్ అన్ని లాగేసి కవర్ లాగేసి ఎక్కడ పడితే అక్కడ పాడు చేస్తాడనేసి నేను తీస్తున్నాడు ఇందాకడ. అందుకని వద్దనేసి ఇంకా ఏడుతున్నాడు, వద్దన్నానని పీకేస్తాడనమాట. ఇంకా ఇదండి చిన్న షాపింగ్. సో ఎట్లా ఉందో కామెంట్ చేయండి. బుడ్డు షాపింగ్ ఎంత ఉందేంటి, అంతే. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి మరి. బాయ్ 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 చెప్పండి. మా డిన్నర్ అయితే అయిపోయింది అనమాట. ఇంకా మా హస్బెండ్ అయితే ఇంకా రాలేదు, ఇంకా ఆయన కూడా వచ్చినాక భోజనం చేసి పడుకుని పోతాం. ఈలో పిల్లలు అయితే పడుకుని పోతారు, ఆల్రెడీ పడుకొని లేచారు. ఇంకా లేచారనేసి ఇంకా నిద్రపోవట్లేదు అనమాట. టైం అయితే ఎక్కువైపోతుంది, పడుకోమంటే పడుకుంటలేదు. ఇంకా మార్నింగ్ ఇంకా స్కూల్కి అయితే లేచి రెడీ అవ్వాలి కదా అనేసి చెప్తున్నాను. ఇంకా పడుకునట్లా. ఇప్పుడంతా క్లోజ్ చేసి కవర్లో పెట్టేసి ఇంకా వాళ్ళని అయితే పడుకోబెట్టాలి. సో మా బాబుకి అయితే దగ్గుతున్నాడు, వాడికైతే కొంచెం దగ్గు సిరప్ వేసేసి ఇంకా దుకాణం సర్దేసి కవర్లో ప్యాక్ చేసేస్తానమాట.
సో పొద్దున్న అయితే ఇవి మార్నింగ్ రెడీ చేస్తాను పిల్లల్ని అయితే. సో రెడీ చేసినాకైతే మీకైతే చూపిస్తారనమాట. ఒక డ్రెస్కి అయితే వెళ్ళాము, డ్రెస్ దొరక్క అయ్యో తెచ్చామన్నమాట, అయిపోయినాయి. సో ఓకే ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి. అందరికీ అయితే అడ్వాన్స్గా హ్యాపీ ఇండిపెండెన్స్ డే. ఓకే, మార్నింగ్ అయితే పిల్లల్ని అయితే రెడీ చేసినాకైతే అప్పటి నుంచి అయితే వ్లాగ్ కంటిన్యూ అవుతుంది, నెక్స్ట్ వ్లాగ్ అయితే. సో చూస్తూ ఉండండి భానురాము వ్లాగ్స్. ఓకే, బాయ్ బాయ్, గుడ్ నైట్ అందరికీ.